శంబాల. కల్కి సినిమా చూసిన వారికి లేదా కల్కి పురాణం విష్ణు పురాణం చదివిన వారికి ఈ పేరు తెలిసే ఉంటుంది, పరిచయం అక్కర్లేదు. పురాణాల ప్రకారం మనిషి ఊహకందనంత ప్రశాంతంగా నిస్వార్థంగా జ్ఞానంతో కూడిన రహస్యమైన రాజ్యం శంబాల. కొంతమంది ఇది సాధారణ మనుషుల నుంచి దూరంగా కలియుగానికి తగినట్టు ఎవరూ చేరుకోలేని విధంగా అత్యంత శక్తివంతమైన కాస్మిక్ ఎనర్జీతో లాక్ చేయబడిందని, కేవలం స్పిరిచువల్ ప్యూరిటీ అంటే ఆధ్యాత్మికంగా స్వచ్ఛంగా ఉన్న వాళ్ళు మాత్రమే చేరుకోగలరని, ఇంకొంతమంది ఇది ఒక హయ్యర్ డైమెన్షన్తో కనెక్ట్ అయి ఉన్న నగరమని, వీళ్ళకి టైంతో ఫుల్ యాక్సెస్ ఉంటుందని, అంటే టైంని కంట్రోల్ చేయగలరని, కాబట్టే లోవర్ డైమెన్షన్కి చెందిన వాళ్ళెవరూ ఈ శంబాలని చూడలేరని చేరుకోలేరని చెప్తారు. అసలు ఏంటి ఈ శంబాల కథ? కల్కి అవతారానికి దీనికి సంబంధం ఏంటి? అసలు శంబాల నిజంగా ఉందా? వీటి గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్ అండ్ మీరు చూస్తున్నారు ఆర్ఎస్ ఎక్స్ప్లోర్స్. సుమారు 1000 సంవత్సరాల ముందు నుంచే కల్కి పురాణం విష్ణు పురాణం అనే 2 భారతీయ పురాణాల్లో, ఇంకా నేపాల్, భూటాన్, టిబెట్ అంటే ఇంచుమించు చైనా వరకు కూడా ఎక్కువగా పాపులర్ అయిన కాలచక్ర తంత్ర అనే ఏన్షియన్ బుక్లో కూడా ఎక్కువగా ప్రస్తావించిన ఒక పేరు శంబాల. దీన్ని హిడెన్ రిలెమ్ అంటారు, అంటే కంటికి కనిపించని రహస్యమైన రాజ్యం అని. శంబాల అంటే ప్లేస్ ఆఫ్ పీస్, అంటే శాంతి స్థలం అనే అర్థం వస్తుంది. అయితే ముందు శంబాల ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి అసలు శంబాలని ఎందుకు కల్కి అండ్ విష్ణు పురాణాల్లో మెన్షన్ చేశారో తెలుసుకోవాలి. ఇది అర్థం కావాలంటే మనం మహాభారతంలోని కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలి. కురువంశానికి చెందిన కౌరవులు, పాండవులు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినా కూడా అవలక్షణాలున్న కౌరవులు జోదంలో మోసం చేసి గెలిచి రాజ్యాన్ని లాక్కుంటారు. కౌరవులు మోసం చేసే గెలిచారని పాండవులకి తెలిసినా కూడా షరతులు ఒప్పుకొని కొన్నేళ్లకి తిరిగొచ్చి కౌరవులతో కనీసం 5 ఓలనైనా ఇస్తే పరిపాలించుకుంటామని అడుగుతారు. కానీ కౌరవులు తాము కనీసం ఒక సూదిమనంతైన స్థలం కూడా ఇవ్వమని, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తారు. ఇక చేసేదేమీ లేక పాండవులు యుద్ధానికి సిద్ధపడతారు. మరోపక్క అర్జునుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో శ్రీకృష్ణుడు వచ్చి ఏమైందో అర్జున అని అడుగుతాడు. దానికి అర్జునుడు, అంతా గందరగోళంగా ఉంది కృష్ణ. ఒక రాజ్యం కోసం నా తోడపుట్టిన వాళ్ళని, నాకు విద్య నేర్పిన వాళ్ళని, స్నేహితుల్ని చంపుకోవాలా? వద్దు కృష్ణ, నా కుటుంబాన్ని చంపితే వచ్చే రాజ్యం నాకొద్దు అని బాధపడుతూ ఉంటాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జున, తప్పు చేసింది సొంత కుటుంబం అయినా సరే దానికి పరిహారం జరిగి తీరాల్సిందే. ఈ సృష్టిలో ఏ జీవైనా సరే దాని ధర్మాన్ని కర్తవ్యాన్ని తప్పడానికి వీల్లేదు. కౌరవులు ధర్మం న్యాయం తప్పారు, అయినా నువ్వు ఎదిరిస్తుంది అధర్మాన్ని, నీ కుటుంబాన్ని కాదు. మరణం శరీరానికే, ఆత్మకి కాదు. అర్జున, ఇది సాధారణ యుద్ధం కాదు. ధర్మం అదుపు తప్పింది, అధర్మం పెరిగిపోయింది. ఇలా అదుపు తప్పిన ప్రతిసారి నేనే స్వయంగా వచ్చి వీటిని సరిచేస్తాను. అందుకే ఇప్పుడు నేను నీతో ఉన్నది అంటాడు. అప్పుడే మొదటిసారి అర్జునుడు తెలుసుకుంటాడు ఎంతకాలం తనతో ఉన్నది ఆ శ్రీ మహావిష్ణువు అవతారం అని. అయితే ఇప్పుడే శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, ధర్మం ఎప్పుడు అదుపు తప్పినా ధర్మస్థాపన కోసం నేను అవతరిస్తాను అని. అండ్ శంబాల కథ ఇక్కడే మొదలైంది. శ్రీకృష్ణుడు చెప్పినట్టు పురాణాల్లో ఉన్నట్టు విష్ణుమూర్తి తర్వాత అవతారమైన కల్కి అవతారం శంబాల అనే సాధారణ వ్యక్తులు ఎవరూ చేరుకోలేని స్థలంలో జన్మిస్తాడు అని. అయితే ఈ శంబాల గురించి ఎంతోమంది ఫారినర్స్ వెతికారు. లైక్ 1800 నుంచి 1920 మధ్యలో రష్యాకు చెందిన హెలినా బల్వాత్స్కై, నికోలాస్ రోరిచ్, 1930లో జర్మనీకి చెందిన ఎర్నిస్ట్ స్కేఫర్, ఇలా చాలామంది రీసెర్చర్స్ ఈ శంబాలని వెతకడానికి చాలా ట్రై చేశారు. ఈవెన్ హిట్లర్కి కూడా ఈ శంబాలని వెతకడం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఎందుకంటే అదే టైంలో ఎక్కువగా కాలచక్రతంత్రలో శంబాల గురించి చెప్తూ ఆ శంబాలని ఒక అద్భుతమైన చింతామణి అనే స్టోన్ కాపాడుతుందని కూడా రాసింది. ఒకవేళ హిట్లర్కి ప్రపంచాన్ని శాసించాలి అన్న ప్రయత్నంలో ఈ స్టోన్ ఉపయోగపడుతుంది అనుకుని ఉండొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే శంబాల సాధారణ మనుషులకి కనిపించదు అని తెలిసినా కూడా ఇంతమంది ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు? సరే, ఈ శంబాల నిజమా కాదా అని తెలియడానికి ఉన్న ఒకే ఒక దారి, అసలు ఈ శంబాలని ఎక్స్ప్లెయిన్ చేసిన మన పురాణాలు నిజమా కాదా అని తెలిస్తే ఈ శంబాల పైన ఒక క్లారిటీ వస్తుంది. సుమారు కొన్ని వేల సంవత్సరాల ముందు రాసినవి మన పురాణాలు, అండ్ వాటిలో రాసినవి అంతకు ఎన్నో ఏళ్ల ముందు జరిగిన కథలు. అండ్ దాదాపు ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ పురాణాల్లో చెప్పబడిన ఎన్నో ప్రాంతాలు, ఎన్నో విషయాలు ఇప్పుడు పరిశోధనలో తవ్వకాల్లో బయటపడుతూనే ఉన్నాయి. అండ్ ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అయితే కాదు. అండ్ మన పురాణాల్లో ఉన్న చాలా రిఫరెన్సెస్ వేరే దేశాల ఏన్షియన్ స్క్రిప్ట్లోకి ఎలా వెళ్ళాయి, వీటన్నిటినీ అనలైజ్ చేసి మన పురాణాలు నిజమే అన్న కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు శంబాల కూడా నిజమవుతుంది. ఎందుకంటే పురాణాల బట్టి విష్ణుమూర్తి తర్వాత అవతారమైన కల్కి అవతరించే సమయానికి ఈ భూమిపైన న్యాయం, ధర్మం అనేవే ఉండవు. సో ఇలాంటి ప్రపంచంలో కల్కి అవతరించాలంటే ఆ ప్రపంచం నుంచి వేరుపడిన ప్రాంతం అయితేనే సాధ్యం. ఎందుకంటే
కల్కి అవతరించి పెరిగి తన అవతరణకి కారణం ఏంటో తెలుసుకునే వరకు తనకి రక్షణనివ్వాలి కాబట్టి అప్పుడే కల్కి అన్ని విద్యలు నేర్చుకుని అధర్మాన్ని అంతం చేయగలుగుతాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ శంబాల ఎప్పటికీ ఉంటే ఈ రెండిట్లో ఏదో ఒకలా ఉండాలి. ఒకటి ముందు చెప్పుకున్నట్టు శంబాల హయ్యర్ డైమెన్షన్ కి చెందింది అయి ఉండాలి, లేదా ఇన్ని వేల సంవత్సరాల్లో ఆ పేరు మర్చిపోయి ఇప్పటి వేరే ఏదైనా ప్రాంతంగా మారిపోయి ఉండాలి. అండ్ అక్కడ మనుషుల్లో ఆ క్వాలిటీస్ కూడా ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ శంబాలను వెతుక్కుంటూ ఎంతోమంది ఫారినర్స్ వచ్చారు అని చెప్పుకున్నాం కదా, వీళ్ళంతా కూడా వేరే పర్పస్ పేరుతో వచ్చి అనఫిషియల్ గా శంబాలని వెతికిన వారే. అందుకే ఈ శంబాల గురించిన ఏ అప్డేట్స్ కూడా బయటికి రాలేదు. అండ్ వాళ్ళు రాసిన ఎన్నో బుక్స్ కూడా ఎవిడెన్సెస్ లేవు కాబట్టి వాటిని అజంప్షన్స్ గానే చూడాలి. ఏది ఏమైనా పురాణాల ప్రకారం కల్కి అవతరించడానికి ఇంకా 4 లక్షల సంవత్సరాల పైన పడుతుంది. అండ్ ఈ మధ్యలో ఏ మార్పులు జరుగుతాయో ఎవరికీ తెలియదు. మేబీ ఈ మధ్యలోనే వీటన్నిటికీ సమాధానాలు కూడా దొరకచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా మన RS Explores ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.